వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు మోసాలకు ప్రజలకు జరుగుతున్న యుద్ధం. లంచాలకు తావు లేకుండా సంక్షేమం అందించామన్న జగన్. రాజధాని విషయంలో వైసీపీ మూడు ముక్కలాట ఆడుతుంది. ఓటు వేసిన వారినే కాటేసే రకమన్న చంద్రబాబు. ధర్మానికి అధర్మానికి మధ్య పోటీ. 5 ఏళ్లుగా హంతకులను కాపాడుతున్నారన్న షర్మిల. నీటి కొరతపై సీఎం రేవంత్ సమీక్ష. నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశం. బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటును మోడీ అవమానించారన్న పొన్నం. కాంగ్రెస్ హామీల అమలులో విఫలం. అరచేతిలో వైకుంఠం చూపించారన్న కేటీఆర్. ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్. 3 రోజుల కస్టడీ విధించిన సీబీఐ. దేశాన్ని బలహీనపరిచేందుకు కూటమి ప్రయత్నిస్తుంది. అధికారంలోనికి వస్తే అణ్వాయుధాలు నాశనమన్న మోడీ. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 793, నిఫ్టీ 234 పాయింట్ల నష్టం. ఈ యుద్ధం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న యుద్ధం కాదు. చంద్రబాబు చేస్తున్న మోసాలకు, పేదవాడి ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లాలోని ఏటుకూరు మేమంతా సిద్ధం బహిరంగ సభలో అబద్ధాల బాబుకు మరో 2 వంతపాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయన్నారు. సింగపూర్ని మించిన అభివృద్ధి చేస్తానన్న బాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఇదే కూటమి 2014లో రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు. మన రైతన్నలకు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. కనీసం 1 రూపాయి అయినా కూడా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. కనీసము ఏ పేదవాడికైనా కూడా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇంకా ముందుకు పోదామా? 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు. చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ గుంటూరులో ఏమైనా కనిపిస్తా ఉందా? 2014లో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇదే కూటమి. సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏపీలో రాక్షస పాలన సాగుతుందని, రాక్షస పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ జలగలాగా ప్రజల రక్తాన్ని తాగుతున్నారని మండిపడ్డారు. అన్ని ధరలను పెంచి సామాన్యులను నిండా ముంచేస్తున్నారన్నారు. బలవంతంగా జనాన్ని సిద్ధం సభలకు తరలిస్తున్నారని, సభలకు వెళ్ళకపోతే పెన్షన్లు కట్ చేస్తున్నారన్నారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను. వస్తాడు. వస్తే రోడ్లన్నీ తవ్వాలి, చెట్లన్నీ నరకాలి. సభకు రాకపోతే పింఛను కట్టు, రేషన్ కట్టు, అమ్మఒడి లేదు. అయినా కొంతమంది అంటున్నారు నీ పింఛను పోయినా పర్వాలా, నీ రేషన్ పోయినా పర్వాలా, అమ్మఒడి పోయినా పర్వాలా, మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు. కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. సభ అదిరిపోద్ది.
అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిలిపోతాయి. అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల. ఈరోజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ జరిగింది. చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, ఆ పార్టీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎన్నికల కోడ్ వచ్చినా మారని కొందరు అధికారుల పనితీరు మీదే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికీ కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు అధికార పార్టీకి అండగా ఉన్నారనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. పెన్షన్ల పంపిణీ విషయంలో కొందరు అధికారుల తీరును కూటమి నేతల సమావేశంలో ప్రస్తావనకు తీసుకొచ్చారు. వైసీపీ చేస్తున్న అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్కి ఉమ్మడిగా ఫిర్యాదులు చేయాలని ఎన్డీఏ కూటమి నేతలు ఓ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఫిర్యాదులు చేయడమే కాకుండా చర్యలు తీసుకునే వరకు పోరాడాలని అభిప్రాయపడ్డారు. ఎలక్షన్ కోడ్ పక్కాగా అమలు చేసేలా ఎన్నికల సంఘంతో నిరంతరం మాట్లాడుతుండాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూటమి నేతలకు చెప్పుకొచ్చారు. పురంధరేశ్వరిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సందుంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మైనార్టీల 4% రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పిన పురంధరేశ్వరి నేడు మాట మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారని ఆమె నోటితోనే చెప్పారన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 4% ముస్లిం రిజర్వేషన్లు తీసివేస్తామని చెప్పారన్నారు. వీరికి మనుషుల మీద ప్రేమ లేదని, కేవలం ఓట్ల మీద మాత్రమే ప్రేమ ఉందన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈరోజు మళ్ళీ ఆమె చెప్పింది మైనారిటీల 4% రిజర్వేషన్ తీసేస్తాము, రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది అని చెప్పి ఆమె చెప్పింది. ఆమె నోటితో మనం చూసాము పత్రికల్లో, టీవీలలో కూడా. మళ్ళీ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది నేను చెప్పలేదు అని. అంటే కేవలం మైనారిటీల ఓట్ల కోసం మళ్ళా మాట మార్చి చెప్తా ఉంది. మనసులో ఉన్న మాట ముందే చెప్పేసింది. వాళ్ళ పార్టీకి సంబంధించిన కేంద్ర హోంమంత్రి కూడా చెప్పాడు తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు 4% మైనారిటీల రిజర్వేషన్ మేము తీసేస్తాము, మేము అధికారంలోకి వస్తాయని చెప్పి 4 నెలలకు ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వయంగా అమిత్ షానే చెప్పాడు. మరి మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి వైసీపీ టికెట్ ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. వైఎస్ అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతుందని, డబ్బు లావాదేవీల వంటి అన్ని సాక్ష్యాలను బయటపెట్టిందని చెప్పారు. సాక్షాత్తు సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డేసి హంతకులను కాపాడుతున్నారని ఆరోపించారు. సొంత చిన్నాన్నకే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారని నిలదీశారు. ప్రజలు నమ్మి అధికారమిస్తే హంతకుణ్ణి కాపాడుకుంటారా అంటూ ఫైర్ అయ్యారు. మీ అందరి బిడ్డ, మీ అందరి మనిషి 5 సంవత్సరాల కింద ఘోరంగా నరికి చంపేశారు. 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. 5 సంవత్సరాలు అయింది. వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా గొడ్డలితో నరికి 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 మనకు చెప్పుకోవడానికే ఇన్నిసార్లు నరికి అంటే ఇట్లుందే. గొడ్డలి వేట్లు అనుభవించిన వాడు ఆయనకు ఎలా ఉండాలి? గొడ్డలి పోట్లకు బలైపోయి 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. 5 సంవత్సరాలు అయిపోయిందే. పెద్ద మనిషి చనిపోయి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు చనిపోయి, మీ నాయకుడు చనిపోయి, మరి 5 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్ష పడిందా? న్యాయం జరిగిందా? వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత అన్నారు. కరువు సీమకు నీళ్లు తేవడం ముఖ్యం కాదా అని ఆమె ప్రశ్నించారు. తప్పు చేయాలంటే 10కి 100 సార్లు ఆలోచిస్తామని, ఓటు వేసే ముందు సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. ధర్మం వైపు ఉండాలంటే షర్మిలకు ఓటు వేయాలని సునీత విజ్ఞప్తి చేశారు. అడుగుతున్నాను, మీరు ఓటు వేసిన వాళ్ళు ఎక్కడున్నారండి? ఇప్పుడు మీకోసం పని చేయకుండా మీరు ఇప్పుడు నిర్ణయం చేసుకోవాల్సిన సమయం వచ్చింది అంటే ఎట్లా నిర్ణయం చేసుకుంటామమ్మా, ఎట్లా నిర్ణయం చేసుకుంటాము అని బాధపడుతున్నారు. ఈ కుటుంబం చీలిపోతుంటే ఎట్లా నిర్ణయం చేసుకుంటారు అని బాధపడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, మనం ఏదైనా తప్పు చేయాలంటే 10కి 100 సార్లు ఆలోచిస్తాం. ఇక్కడ మనం తప్పు చేయమని చెప్పడం లేదు,
నిజాయితీగా న్యాయపరంగా ఏం చేయాలో అది చేయమంటున్నాం. తప్పు చేయాలంటే భయపడాలి. మనం కరెక్ట్ గా ఉండడానికి ఎందుకు భయపడుతున్నాం? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉందా? అసలు మీకు మీ మనిషికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎందుకు భయపడాలి? ఇదంతా విన్నాక మీరందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా చాలా మనసు ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు మనం న్యాయం వైపు ఉన్నామా అన్యాయం వైపు ఉన్నామా ఆలోచించాలి. అంతే. మన డిసిషన్ మేకింగ్ అనేది చాలా సులభమవుతుంది. ధర్మం వైపు ఉన్నామా అధర్మం వైపు ఉన్నామా? మన కోసం పోరాడే మన షర్మిలమ్మ వైపు ఉన్నామా లేదా? మన కోసం పోరాడే మనిషి కావాలంటే మనం షర్మిలమ్మకు ఓటు వేసి గెలిపించుకోవాలి. నేను అడుగుతున్నాను, మీరు ఓటు వేసిన వాళ్ళు ఎక్కడున్నారండి? ఇప్పుడు మీకోసం పని చేయకుండా మీరు ఇప్పుడు నిర్ణయం చేసుకోవాల్సిన సమయం వచ్చింది అంటే ఎట్లా నిర్ణయం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. సచివాలయంలో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశమిచ్చారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఫిర్యాదు వచ్చినా వెంటనే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించాడు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారన్నారు. ఈ 100 రోజుల్లో ఉచిత బస్సు ఒక్కటే ప్రారంభం చేశారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉచిత బస్సుకు కూడా మంగళం పాడతారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ కూడా మాటలే చెప్తే తెలంగాణ ఇంత అభివృద్ధి చెందేది కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల ఆత్మహత్యలు, కరెంటు కోతలు, మంచినీళ్ల సమస్యలు ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నేను ఖాళీ కుండలు ఉన్నాయంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? రేవంత్ రెడ్డి గారు మొగోని అయితే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణం మాఫీ చేసి ఓటు అడుగు. మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 వేస్తాన్నావు. ఇచ్చినాకనే ఓటు అడుగు మొగోని అయితే నేను అడుగుతున్నా. మాటలు చెప్పుడేముంది, మస్తుగా చెప్పొచ్చు. 10 ఏళ్లలో మనం కూడా మాటలే చెప్తే ఇవాళ తెలంగాణ ఇంత ముందుకు రాకపోతుండే. చూడండి, ఇవాళ కాంగ్రెస్ రాగానే ఏమేం కనబడుతున్నది ప్రజలకు. కరెంటు కోతలు చాలైనాయా? మంచిళ్ళ తిప్పలు చాలైందా? మళ్ళా అయింది మంచిలు. కనీసం మనం కట్టిన మిషన్ భగీరథ కూడా చక్కగా మెయింటైన్ చేయట్లేదు వీళ్ళకు. గంత దుర్మార్గం. ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు ఊళ్ళల్లో. అరే ఎంత పని చేస్తుండ్రా నాయన, తినే పల్లెంలా తినే అన్నంలా మన్ను పోసుకున్నట్టు అయింది వీళ్ళని గెలిపించి అని బాధలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఫ్రీ బస్సు కూడా మంగళం వాడతాడు. అందులో కూడా ఇప్పటికే ఆర్టీసీకి 1400 కోట్ల నష్టం వచ్చింది. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న. అది ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తాడు. యాద పెట్టుకోమని చెప్పి కూడా నేను కొడతా ఉన్నా. లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన నేను ఖాళీ. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేయొద్దని, ఆ పార్టీ పేదల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి బీజేపీ సహకరించలేదన్నారు. బీజేపీ రాముడి పేరుతో రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు కష్టాలు వచ్చాయని ఆరోపించారు. ఏమొచ్చిందంటే మనం తెచ్చుకున్న వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకెళ్ళి కొడంగల్కి అయితే తీసుకుపోయింది, క్యాన్సిల్ చేసిండు. మన కాలేజీని రద్దు చేసి సిద్దిపేటలో నోటికాడ బుక్కను ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అరే నువ్వు పెట్టుకుంటే కొత్తది పెట్టుకో కొడంగల్, నేను వద్దానన్నా? మా సిద్దిపేటలో సగం పని అయిందడా, స్లాబులు పడ్డాయి. సగం కట్టిన వెటర్నరీ కాలేజీని ఎందుకు ఈరోజు రద్దు చేసినవో సమాధానం చెప్పాలి. అంటే సిద్దిపేట ప్రజలం మనం నీ నోటికాడ బుక్క ఎత్తగొడతా, నీ పిల్లలకు చదువు లేకుండా చేస్తా, నీ కాలేజీని గుంజుకుంటా, అయినా నాకు ఓటేయమంటే మనం కాంగ్రెస్ కు ఓటు వేయాలనా? మనకు పౌరుషం లేదా? మనకు చీమునెత్తురు లేదా? నీ నోటికాడ బుక్కని. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కరువు, నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. సానుభూతి కోసం తనపై కుట్రలు జరుగుతున్నాయని,
రేవంత్ రెడ్డి కొత్త నినాదం ఎత్తుకున్నారని మండిపడ్డారు. మజ్లిస్ను గెలిపించమని రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ నాయకులే బాహాటంగా చెబుతున్నారన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభద్రతాభావంతో ఉందని విమర్శించారు. మజ్లిస్కు సపోర్ట్ చేయడం హనుమంతరావు లాంటి వ్యక్తులకు ఇష్టం లేదన్నారు. సొంత నేతల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ ఓటమి ఛాయ నుంచి మరి కాంగ్రెస్ యొక్క మద్దతుతో గట్టెక్కించడానికి ఏ రకంగా కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకురావడానికి మరి కాంగ్రెస్ అభ్యర్థిని ఏ రకంగా పెట్టాలో ప్రకటించాలో స్వయంగా వాళ్ళ ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కానీ ప్రకటిస్తూ ఉన్నారు. ఇవాళ ఓవైసీని గెలిపించమని మా అధిష్టానం ఆదేశిస్తూ ఉన్నది. మరోవైపు వి హనుమంతరావు పార్టీలో చాలా సీనియర్ నాయకులు, ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ఒక జాతీయ ప్రాజెక్ట్ అయినా ఇచ్చిందని నిలదీశారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సిబిఐ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. చేనేతలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని, తెలంగాణ అమరవీరులను అవమానించిందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చిన్న తరహా పరిశ్రమలని అనేకమైన నవరత్న కంపెనీలు పెట్టి దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే ఈరోజు మీరు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమ్మేయడం తప్ప మీరిద్దరు మీకిద్దరు అన్నట్టుగా అమిత్ షా, నరేంద్ర మోడీ కలిపి ఆదాని అమ్మానికి అమ్మేయడం తప్ప మీరు దేశానికి చేసిందే దాన్ని అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ఏ ప్రజలకు లాభం జరిగింది? దళితులకు వ్యతిరేకమే, బీసీలకు వ్యతిరేకమే. బీసీ కులగణన సర్వే జరగాలంటే దాన్ని తీసుకొని అఫిడవిట్ పెడతారు కేంద్రంలో. మైనార్టీలకు వ్యతిరేకమే. ఆఖరికి రాజ్పుత్రుల పట్ల కూడా అనుచితంగా మాట్లాడి ఇలా ఉత్తర భారతం మొత్తం రగులుతా ఉంది. ఇలా మీరు ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని చంపాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను ఉపయోగించుకొని బీజేపీ నేత ఆరూరి రమేష్, ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రాజ్యాంగంపై అవగాహన బీజేపీ నేతలు మిడిమిడి జ్ఞానంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన కూతురు కావ్యపై చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన, దేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదని, పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆరూరిపై ఫైర్ అయిన ఆయన తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపించారని సవాల్ విసిరారు. వాటిమి భయంతోనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. అలాగే మందకృష్ణ నాయకత్వం సరిగ్గా లేకనే ఎంఆర్పీఎస్లో చీలికలు ఏర్పడ్డాయని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం పైన కానీ లేదా చట్టాల పైన కానీ ఒక అవగాహన లేని మిడిమిడి జ్ఞానంతో మాట్లాడినట్టుగా కనిపిస్తున్నది. ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో తెలంగాణ చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు కాబట్టి, అదేవిధంగా వరంగల్ జిల్లాకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు కాబట్టి విధానాల పైన మాట్లాడకుండా రాష్ట్ర మంత్రులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోలు సజావుగా సాగడం లేదని అన్నారు. మళ్లీ రైతులను దళారులు నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని విమర్శించారు. జనగాం అధికారులు, వ్యాపారస్తులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్కు మాత్రమే పోటీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన, మెదక్ పార్లమెంటు సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు అవకాశం ఇచ్చిందని, ఇతర పార్టీలు బీసీలను బహిష్కరిస్తున్నాయన్నారు జగ్గారెడ్డి. పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కోరుకున్నది ఏంటంటే, ఇది ఒకనాటి బాగారెడ్డి గారి పార్లమెంటు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంటు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకి అవకాశం దక్కే విధంగా మనం అందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా, సరే కులపరంగా ఆయన ముద్రాజే కానీ బీసీ, నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న అందరి కులస్తులకు, యావత్ బీసీ కులస్తులందరూ కూడా
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫైనల్ చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఆ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సుధీర్ కుమార్ పేరును ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ హనుమకొండ జడ్పీ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67% ఉత్తీర్ణత శాతం నమోదైంది. సెకండ్ ఇయర్లో 78% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్లో నిలిచింది. రెండవ స్థానం గుంటూరు, మూడవ స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సిబిఐ అభ్యర్థన మేరకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కవితను సిబిఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల వరకు కవితకు సిబిఐ కస్టడీకి అనుమతినిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఆమెను ఈడీ 10 రోజుల పాటు విచారించగా సిబిఐ కూడా మరికొన్ని అంశాలపై ప్రశ్నించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 5 రోజుల కస్టడీకి సిబిఐ కోరగా కోర్టు 3 రోజుల కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రధారి సూత్రధారిగా సిబిఐ తెలిపింది. విజయ్ నాయర్ తదితరులతో కలిసి కవిత ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. ఢిల్లీ, హైదరాబాద్లో సమావేశాలు జరిగాయని కవిత ఎడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుందని పేర్కొంది. ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ ద్వారా 100 ముడుపులు ఇచ్చినట్లుగా తేలిందన్నారు. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసరెడ్డి 25 కోట్లు అందజేశారని, ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారని పేర్కొంది. వాట్సాప్ సంభాషణలు కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్లో కవితను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా 2 సార్లు ఈడీ కస్టడీకి అనుమతించింది. అనంతరం మళ్లీ కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. అనంతరం సిబిఐకి కూడా విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. తాజాగా సిబిఐ కూడా అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. సిబిఐ కూడా 5 రోజుల కస్టడీ కోరగా 3 రోజుల అనుమతి లభించింది. ఢిల్లీలో త్వరలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆప్ సర్కార్ ఆరోపించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయ కుట్ర జరుగుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తమకు తెలిసిందని ఢిల్లీ మంత్రి అతీషి అన్నారు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి అధికారులు బదిలీలు, నియామకాలు లేవన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు హాజరు కావడం మానేశారని చెప్పారు. వివిధ శాఖల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఢిల్లీలో సీనియర్ ఐఏఎస్ అధికారుల పోస్టింగులు కొన్ని నెలలుగా నిలిచిపోయాయని అతీషి తెలిపారు. కేజ్రీవాల్ను నకిలీ కేసులో అరెస్ట్ చేశారని, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతుందని ఆమె అన్నారు. गैर संवैधानिक होगा और दिल्ली की जनता के जनादेश के खिलाफ होगा. दिल्ली की जनता ने अरविंद केजरीवाल जी को, आम आदमी पार्टी को एक स्पष्ट जनादेश दिया है. इस जनादेश के तहत कुछ ही दिन पहले 17 फरवरी को दिल्ली विधानसभा में फ्लोर टेस्ट करके कॉन्फिडेंस मोशन लाके अरविंद केजरीवाल की सरकार ने अपनी मेजॉरिटी को साबित किया है. ये बिल्कुल साफ है कि भारत के संविधान के तहत किसी सरकार की मेजॉरिटी होते हुए
किसी सरकार के पास जब उनके हाउस का कॉन्फिडेंस होता है तो राष्ट्रपति शासन नहीं लगाया जा 2024 లోక్సభ ఎన్నికల్లో మూడో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నామినేషన్ల పర్వం నేడు ప్రారంభమైంది. మే 7న మూడో దశలో 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 95 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. నేటి నుంచి నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 19 చివరి తేదీ. ఏప్రిల్ 20న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు ఏప్రిల్ 22 చివరి తేదీ. పోలింగ్ మే 7న జరుగుతుంది. గుజరాత్లోని మొత్తం 26 నియోజకవర్గాలకు, కర్ణాటకలోని 14 నియోజకవర్గాలు, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్లోని 9 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లోని 10 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. అలాగే అసోంలో 4, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 7, గోవాలో 2 నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్లోని 4, దాద్రా నగర్ హవేలీ, దమన్ దియోలోని 2, జమ్మూ కాశ్మీర్లోని 1 నియోజకవర్గానికి మూడో దశలో ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు జూన్ 4న విడుదలవుతాయి. కేవలం అధికార దాహంతోనే గతంలో పాలకులు 370 అధికారాన్ని తీసుకువచ్చి కాశ్మీరులకు, దేశ ప్రజలకు మధ్య ఓ గోడ నిర్మించారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశ ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ సర్కారు ఈ గోడను తొలగించి దాని శిథిలాలను కూడా రూపుమాపినట్టు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొందన్నారు. దేశ ప్రజలందరూ కాశ్మీర్ ప్రజలతో మమేకమవుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ మరే పార్టీ కానీ మళ్ళీ 370 అధికరణాన్ని పునరుద్ధరిస్తామంటే దేశ ప్రజలు వారిని తిరస్కరించడం ఖాయమని ప్రధాని హెచ్చరించారు. ऐसा झूठ चलाया आपके आशीर्वाद से मोदी ने 370 की दीवार गिरा दी। इतना नहीं, उस मलबे को भी जमीन में गाड़ दिया है मैंने। मैं चुनौती देता हूं, हिंदुस्तान की कोई पॉलिटिकल पार्टी हिम्मत करके आ जाए, विशेष करके मैं कांग्रेस को चुनौती देता हूं, वो घोषणा करे वो 370 को वापस लाएंगे, ये देश उनका मुंह तक देखने को तैयार नहीं होगा। जम्मू कश्मीर में 370 की ऐसी दीवार बना दी थी। భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ప్యారిస్ ఒలింపిక్స్కు భారత్ తరపున చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషకు ఆమె లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, తనకు మరో అవకాశం లేదని మేరీ కోమ్ వెల్లడించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో మేరీ కోమ్ను చెఫ్ డి మిషన్గా నియమిస్తూ మార్చి 21న భారత ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రకటన చేసింది. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ పోటీలో పాల్గొనే భారత బృందానికి ఆమె లాజిస్టికల్ ఇన్ఛార్జిగా వ్యవహరించవలసి ఉంటుంది. అయితే ఉన్నట్టుండి ఆ బాధ్యతల నుంచి ఆమె వైదొలిగారు. దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్ నష్టాల బాటనే పట్టింది. అమెరికా ద్రవ్యోల్బణం కారణంగానే నష్టాల్లో సూచీలు ముగిశాయని తెలుస్తోంది. సెన్సెక్స్ 790.25 పాయింట్ల పతనమై 74,244 వద్ద ముగిసింది. నిఫ్టీ 234.40 పాయింట్ల పతనమై 22,519 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్తో పోలిస్తే 1.3% నష్టాలను చవిచూసింది. ఇవి ఈ వీడియో విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.